మంచి రోజు చూసుకుని గోపాలరావు దంపతులొచ్చి సుజనను చూడడం, నచ్చిందని చెప్పడం, మీకు తోచినంత ఇవ్వడమే గాని మాకు మేముగా ఏమీ కోరము అని కూడా అన్నారు. వరలక్ష్మి దంపతులు ఆనందపడిపోయారు. సుజన అదృష్టవంతురాలని మురిసిపోయారు. ఆ రోజు మధ్యాహ్నమే శంకరం రాసిన ఉత్తరం వచ్చింది. అది చదివిన నీలకంఠం గారు ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ తలమునకలయ్యారు. అమ్మా సుజన అంటూ ఒక్కరుపరిచారు. గదిలో పడుకుని ఏదో చదువుకుంటున్న సుజన ఏంటోనని హడలుకుంటూ వచ్చి ఏంటి నానా అని అడిగింది. చూడమ్మా ఈ ఉత్తరం చదువు. తండ్రి ముఖంలో ఏనాడూ లేని ఆనందం నిండి ఉండడం చూసి విభ్రాంతురాలవుతూ ఆయన చేతిలోని ఉత్తరం తీసుకుని చదివింది. ఆమె ముఖం ఆనందంతో విచ్చుకుంది. నాన్నా అన్నయ్య ఉన్నాడట. అక్కయ్య కూడా అక్కడే ఉందట. అవునమ్మా అవును. ఏనాడో వెళ్ళిపోయాడమ్మా వాడు. మళ్ళీ ఇన్నేళ్లకి అసలు వాడు బ్రతుకున్నాడని కూడా నాకు నమ్మకం లేకపోయింది. నీలకంఠం గారి కళ్ళలో నీళ్లు నిలిచాయి. ఎందుకు నాన్నా బాధపడతావు? ఇంత సంతోష వార్త విని ఎందుకు కంటతడి పెడతావు? అది కాదమ్మా, చేతులారా నేనే నా పిల్లల్ని దూరం చేసుకున్నానమ్మా. పోనీలే నాన్న, అక్కయ్య అన్నయ్య క్షేమంగా ఉన్నారు, నువ్వు బాధపడకు. వాళ్ళని రమ్మని రాస్తానమ్మా. శంకరం గారు నిన్ను రమ్మనమని కదా రాసింది నాన్న. నువ్వే వెళ్ళి అక్కయ్యని అన్నయ్యని వెంట పెట్టుకురా. నువ్వే వాళ్ళని కోపడితే ఎలా నాన్నా? నాకు ఎవరి మీద కోపం లేదమ్మా, నా అసమర్థత మీద తప్ప. మీ అమ్మనిలా పిలు తల్లి. సుజన లోపలికి వెళ్ళింది. వరలక్ష్మి దొడ్డిగోడ దగ్గర నుంచుని పక్కింటావిడితో మాట్లాడుతోంది. సుజన తండ్రి పిలుస్తున్నట్లుగా తల్లికి చెప్పింది. వరలక్ష్మి లోపలికొచ్చింది. వస్తూనే తండ్రి కూతుళ్ల ముఖాలు దీపాలా వెలిగిపోతుండడం గమనించింది. చూడు వరలక్ష్మి, ప్రసాద్ హైదరాబాదులో ఉన్నాడట. శంకరం ఎవరు? సుభద్రమ్మ కొడుకు, మన భవాని అందరూ అక్కడే ఉన్నారట. నన్ను రమ్మనమని రాశారు. ఆయన చెబుతుండగానే అంతెత్తున లేచింది వరలక్ష్మి. అయితే మీకెందుకెంత ఆనందం? ఏనాడో ఒక దెబ్బ వేశానని ఇంటి నుంచి పారిపోయిన వాడికి ఎన్నాళ్ళకి ఇల్లు తండ్రి గుర్తుకొచ్చారే. వస్తే గుమ్మంలోకి రాక ఇక్కడ ఉన్నానంటూ ఎక్కడి నుంచో ఉత్తరం రాయడం ఏంటి? దానిని లేవదీసిపోయి మనల్ని నలుగురిలో నానా మాటలు అనిపించి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని రాశాడు ఉత్తరం ఆ శంకరం అంటూ ప్రసాద్ని శంకరాన్ని కలిపి దులిపేసాగింది. ఇదిగో ఈ నోరికి జడిసే వాడు నాకు దూరం అయ్యాడు. ఇన్నేళ్లుగా వాడు బతుకున్నాడని తెలిసినందుకు సంతోషించక ఆయనకు బాగా కోపం వచ్చేసింది. నా నోటికి జడిసిపోయాడా? నేనేం చేశానని? అసలు వాడి వెధవ బుద్ధులు, వెధవ జాతీను. వరలక్ష్మి మాటలు సాగనివ్వలేదు సుజన. అమ్మా ఎందుకలా అరుస్తావు? సవతి తల్లి సరిగ్గా చూడలేదు అనే పేరు నువ్వెందుకు తెచ్చుకోవాలి? ఏం నేను నీకెలాంటిదాన్నో వాళ్ళు అలా కారు. నీ కారణంగానే అన్నయ్య ఇల్లు విడిచాడని ఇంట్లోనే కాదు బయట కూడా విన్నాను. అక్కయ్యని ఎలా ఏడిపించింది నేను చూడలేదు. ఎందుకమ్మా అంత రాక్షసత్వంగా ప్రవర్తించడం, చెడ్డ పేరు తెచ్చుకోవడం? అన్నయ్య వెళ్ళిపోయినందుకు ఆనాటి నుంచి ఈనాటి వరకు నాన్న మానసికంగా ఎంత కుంగిపోతున్నారో నువ్వు ఏనాటికి అర్థం చేసుకోలేవు. ఎన్నాళ్ళకో కలుసుకోబోతున్న నాన్నని అన్నయ్యని విడదీకు. నిష్ఠూరంగా అంది సుజన. అవునవును, నేనే అందరినీ విడదీసేదాన్ని, నువ్వేమో అందరినీ మహా కలిపేదాన్ని బయలుదేరావు. విసురుగా అంది వరలక్ష్మి. తల్లి మాటలు వినిపించుకోకుండా, నాన్న మీరు హైదరాబాద్ వెళ్ళండి, అక్కయ్యకి ఆపరేట్ చేయిస్తామని రాశారుగా, చూసినట్లు ఉంటుంది అంది సుజన తండ్రితో. అదేనమ్మా నేను అనుకుంటున్నాను అన్నారాయన. సుభద్రతయ్యకు చెప్పమంటావా శంకరం ఉత్తరం రాశారని, ఆయన హైదరాబాదులో ఉన్నారని? వాళ్ళింటికి వెళతావమ్మా? సుభద్రకి వీళ్ళకి ఈ మధ్య మాటలు లేవు. సుజన వాళ్ళింటికి వెళ్ళడం లేదు. ఈ మధ్య వాళ్ళు వీళ్ళు అన్నదేంటంటే సుభద్ర మంచం మీద నుంచి లేవడం లేదని, కొడుకు కోసమే అలా బెంగ పెట్టుకుని అయిపోయిందని అన్నారు. సుజన మనసు ఊరుకోక ఒకసారి సుభద్రను చూద్దామని వెళితే చూసి కూడా చూడనట్లు సుజనను పలకరించలేదు సుభద్ర. అందుకే అసలు వాళ్ళింటికి వెళ్ళడం మానేసింది. ఆ కారణం వల్లనే ఆయన అలా అడిగారు. నిజమే, వెళ్ళినా ఆవిడ మాట్లాడదు. పోనీలే నాన్న, ఒక పని చేద్దాం, అక్కడ శంకరం గారితో ఈవిడ పరిస్థితి ఇది అని చెబుదాం అంది సుజన. నువ్వు కూడా వస్తావేంటమ్మా? అవునాన్న, కాలేజీ అదేం లేదుగా, అన్నయ్యని అక్కయ్యని చూడాలనుంది. సుజనకి ఈ సంవత్సరంతో బిఎస్సీ పూర్తయిపోయింది. నీలకంఠం గారు సుజన వచ్చేసరికి శంకరం ఇంట్లో లేడు. భవానీ కనిపించిన సంగతి భానుమూర్తి దంపతులకు తెలియబరుద్దామని వెళ్ళాడు వాళ్ళింటికి. కింద డిస్పెన్సరీలోకి వెళ్లి డాక్టర్ కృష్ణకు తమని తాము పరిచయం చేసుకున్నారు. అతను చేతిలో పనుదిలి వారిని పైకి తీసుకొచ్చాడు. ప్రసాద్ అప్పుడు రావు గారితో చెస్ ఆడుతూ ఇంట్లోనే ఉన్నాడు. ప్రసాద్, మీ ఫాదర్ వచ్చారోయ్. కృష్ణ అనేసరికి ఆడుతున్న వాడల్లా చటుక్కుని లేచాడు ప్రసాద్. కొడుకుని చూడగానే నీలకంఠం గారికి దుఃఖం ఆగలేదు. కొడుకుని కౌగిలించుకున్నారాయన. ఇద్దరికీ ఆనందమో దుఃఖమో మాట రాలేదు. చాలాసేపటికి ఆ స్థితి నుండి బయటపడ్డారు. అందరూ కూర్చున్నారు. సుజనను ప్రసాద్కి పరిచయం చేశారు నీలకంఠం గారు. సుజనకు చాలా ఆనందంగా ఉంది ప్రసాద్ని చూస్తుంటే.
చాలాసేపు సుజన, ప్రసాదు మాటల్లో పడ్డారు. ఆమె పినతల్లి లాంటిది కాదని ఆమె మాట తీరుని బట్టి గ్రహించారు. ప్రసాదు తానింటి నుంచి వచ్చింది మొదలు ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చెప్పాడు. తన ఉద్యోగం, హోదా, జీతం అన్నీ తండ్రికి వివరించి చెప్పాడు. అన్నీ విన్న నీలకంఠం గారికి ఆనందంతో హృదయం ఉప్పొంగింది. ఇదంతా మీ చలవ, వాడింత వాడయ్యాడంటే మీరే కారణం అన్నారు రావు గారితో. ఆహా, అలా ఎప్పుడు అనుకోకండి. అది ప్రసాద్ అదృష్టం. నొసటిరాత తప్పించడం ఎవరి తరమండి అన్నారు రావుగారు. అక్కయ్య ఎక్కడుంది అని అడిగింది సుజన. ఆసుపత్రిలోనే. 2-3 రోజుల్లో కట్లు విప్పేస్తారు అని చెప్పాడు ప్రసాద్. ఇంతలో శంకరం వచ్చాడు. అతను వస్తూనే నీలకంఠం గారిని చూసి, నన్ను క్షమించాలి మావయ్య గారు అన్నాడు నమ్రతగా. క్షమించడానికి నువ్వేం తప్పు చేసావు బాబు. నీ గొప్ప మనసును అర్థం చేసుకోలేక మేమే మూర్ఖంగా ప్రవర్తించాం. కానీ నేను కోరేది ఒకటే శంకరం. ఎంతైనా కన్న తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉండే మమకారం నీకు అర్థం కాదు. మీ అమ్మగారికి ఈ మధ్య ఒంట్లో బాగోలేదని విన్నాను. నువ్వు ఒకసారి అక్కడికి వచ్చి ఆవిడ్ని చూడడం నీ కర్తవ్యం, బాధ్యత కూడా. ఇలా అన్నానని కోపం తెచ్చుకోకు. అనుకున్నప్పుడు అనుకున్నా ఒకరికొకరం కాకుండా పోము కదా. ఆయన మాటలు శ్రద్ధగా విన్నాడు శంకరం. తల్లికి ఒంట్లో బాగలేదని విన్న శంకరం మనసు ఆర్ద్రమైంది. అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మా అమ్మగారి మీద నాకెప్పుడూ కోపం లేదండి. పిల్లలు మంచి పని చేసినా దానికి అంగీకరించక రాద్ధాంతం చేస్తే మా మనసులు నొచ్చుకుంటాయి. నేను భవానీ రాజమండ్రి వద్దాం అనుకుంటున్నాం అన్నాడు. మంచిది బాబు, అందరం కలిసే వెళదాం. ప్రసాదు, నీకు సెలవుందా అని అడిగారు కొడుకుని. ఉంది నాన్న, నేను రాజమండ్రి వస్తాను. పిన్నిని చూడాలనుంది అన్నాడు ప్రసాద్. శంకరం సుజనను చూస్తూనే నవ్వుతూ పలకరించాడు. భవానీ తను రాజమండ్రి నుండి వచ్చాక జరిగిన విషయాలన్నీ ఆమెకు పొసగుచ్చినట్లు చెప్పాడు. భవానికి కారు యాక్సిడెంట్ అయిందని వినగానే సుజన భయంగా కళ్ళు పెద్దవి చేసి గుండెల మీద చేయి వేసుకుంది. డాక్టర్ కోమలి డిస్పెన్సరీలో పని ముగించుకునొచ్చి అందర్నీ పలకరించింది. మొత్తానికి అయిన వాళ్ళందరూ మా ఇంట్లోనే కలుసుకున్నారన్నమాట. చాలా సంతోషం అంది. అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేయించింది. నీలకంఠం గారికి సుజనకి భవానీని చూడాలని ఆతృతగా ఉంది. అందుకని సాయంత్రం శంకరం, ప్రసాదు, నీలకంఠం గారు, సుజన డాక్టర్ ఇంతియావాజ్ ఆసుపత్రికి వెళ్లారు. భవానీ, సుజన, నీలకంఠం గారు వచ్చారని విని సంతోషపడిపోయింది. అక్కడి నుంచి శంకరం, నీలకంఠం గారు ఇంటికి తిరిగి వెళితే ప్రసాదు, సుజన బజార్లన్నీ తిరిగారు. సుజనకి ఏది కావలిస్తే అది కొనుక్కోమన్నాడు. సుజన ఏమీ వద్దంది. బట్టల షాపుకి తీసుకువెళ్లి నీకు నచ్చిన చీరలు ఎన్నుకోమన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్యా అంటూ తప్పించుకోబోయింది సుజన. ఎందుకేంటమ్మా, అన్నయ్యగా నేనా మాత్రం కొంతగనా అన్నాడు ప్రసాద్. అబ్బే, అందుకు కాదన్నయ్య. సరే, నీ ఇష్టం వచ్చినవి కొను అంది. ప్రసాద్ మంచి చీరలు 2 ఖరీదైనవి సుజనకు, 2 భావానికి కొన్నాడు. రాజమండ్రికి వెళితే పినతల్లికంటూ 2 చీరలు కొన్నాడు. తండ్రికి మంచి పంచెల చాపులు తీసుకున్నాడు. ఆ రోజే భావానికి కళ్ళుకి కట్లు విప్పేది. శంకరం, సుజన, నీలకంఠం గారు, రావు గారు, ప్రసాదు డాక్టర్ ఇంతియావాజ్ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్ భవానికి కళ్ళు కట్లు విప్పదీశాడు నెమ్మదిగా. చూడమ్మా, ఒక్కసారిగా కళ్ళు గబాలన తెరవకుండా నెమ్మది నెమ్మదిగా రెప్పలను తెరు. అంటే స్టెప్ బై స్టెప్ గా అన్నమాట అన్నాడు. శంకరం పక్కనే నుంచున్నాడు. భగవాన్, కరుణామయుడివై దయతో భవానికి చూపు ప్రసాదించు. అతని మనసులో ఆ కోరికే, ఆ ప్రార్థనే 1000 హృదయాలై కోరుకుంటోంది. అందరి మనసుల్లో ఒకటే ఆతృత. సుజన శంకరం ముఖంలోకి చూసింది. అతని ముఖం చాలా సీరియస్ గా ఉంది. అతని ముఖంలో ఒక విధమైన ఉద్విగ్నత కనిపిస్తోంది. నుదుటిన చెమటలు మెరుస్తున్నాయి. అతను కన్నెరగకుండా భవానీ కళ్ళవంకే ఆతృతగా చూస్తున్నాడు. భవానీ కనురెప్పలు టప్టప్లాడించింది. ఎన్నాళ్ళు గాలి కూడా తగలకుండా కట్టుకట్టుందేమో. కళ్లపై భాగమంతా ముద్దుబారినట్లుంది. ఆ కట్టు విప్పగానే ఒక్కసారిగా గాలొచ్చి తాకినట్లయింది. రెపరెపలాడిస్తూ తిరిగి గట్టిగా మూసేసుకుంది. చేతితో ఏంటో పక్కన తడుముకుంటోంది. పక్కనే నుంచున్న శంకరం చెయ్యి తగిలింది ఆమెకు. ఎవరు అంది. భవానీ, నేను. ఏది, నెమ్మదిగా కళ్ళు తెరు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు శంకరం. తెరవడానికి భయమేస్తోందండి. నాకు కనిపిస్తుందా? మీరు కనిపిస్తారా? భయం భయంగా అంది భవానీ. భయపడకమ్మా, ముందు కళ్ళు తెరు డాక్టర్ అన్నాడు. అవును భవానీ, కళ్ళు తెరు, నీకేం భయం లేదు. శంకరం కూడా ఆమెకు ధైర్యం చెబుతున్నట్లుగా ఆమె అరచేతిని తన అరచేతిలో నొక్కి పెట్టాడు. భవానీ కనురెప్పలు కదిలించి నెమ్మదిగా తెరిచింది. ఏవో విద్యుత్ రేఖలు కళ్లల్లో పొడుచుకున్నట్లయింది. చటుక్కున మూసేసుకుంది. మళ్లీ తెరిచింది. ఏదో అంతా పాల వెలుగులా కనిపిస్తోంది. ఏంటది? ఏదో తెరలు తెరలుగా పొగమంచులా విడిపోతోంది కళ్ల ముందు. ఇంకొంచెం తెరిచింది.
ఏదో దగ్గరగా తన ముఖానికి అతి సామీప్యంగా ఏంటో నల్లగా. ఏంటది? జుట్టు. అవును, ఎవరిదో జుట్టు. నాకు కనిపిస్తోంది అంటూ వెర్రి ఆనందంతో అరిచింది భవాని. డాక్టర్ ఇంతియావాజ్ ముఖంలో విజయగర్వం తొణికిసలాడింది. శంకరం ముఖంలో సంతృప్తి, ఆనందం నిండుకున్నాయి. భవాని కళ్ళు పూర్తిగా విప్పింది. ఎదురుగా ముందు కొంగి తన ముఖంలోకే చూస్తున్న శంకరం కళ్ళు కనిపించాయి భవానికి. అరక్షణం 4 కళ్ళు కలుసుకున్నాయి. అప్పటి వారి పరిస్థితి వర్ణించడానికి భాష చాలదు. తర్వాత శంకరం, చూడు భవాని, మీ అన్నయ్య, నాన్నగారు, చెల్లెలు అందర్నీ చూడు. భవాని లేచి కూర్చుంది మెల్లగా. ఎదురుగా తండ్రి, చెల్లెలు, అన్న అందరూ కనిపించారు. అందర్నీ పేరు పేరున పలకరించింది, కౌగిలించుకుంది, ఆనందపడింది, ఏడ్చింది. చివరగా డాక్టర్తో, దుర్భరమైపోయిన ఈ అంద జీవితం నుండి నన్ను తప్పించిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను డాక్టర్ గారు అంటూ ఇంతియావాజ్కి 2 చేతులు జోడించింది. రుణానికేముందమ్మా, అది నా వృత్తి, నా ధర్మం అన్నాడతను. అందరూ అవతలకు వెళ్ళగా శంకరం తపనతో భవానీ నేత్రాల్ని పదే పదే ముద్దు పెట్టుకున్నాడు. భవానీ, ఆ రోజు నీ చూపు పోయిందని తెలిసిన నాటి నుండి నేనెంత బాధను, ఆవేదనను అనుభవించానో మాటల్లో చెప్పలేను. మళ్ళీ ఈ నేత్ర సౌందర్యాన్ని నేను ఆస్వాదించగలనో లేనోనని ఎంత భయపడ్డానో. కానీ మళ్ళీ నా సంపద నాకు దక్కింది. అందుకే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. నేనెంత అదృష్టవంతుణ్ణి అన్నాడు. కాదు, నాదే అదృష్టం. మళ్ళీ మిమ్మల్ని నా కళ్ళతో అనుక్షణం సంరక్షించుకోవడానికి భగవంతుడు నాకు చూపు ప్రసాదించాడు. అవునవును, ఏమైనా నీ ఈ కనుల కోసమే నిన్ను కోరుకున్నాను భవాని. కానీ అవే లేకపోతే నా జీవితం వ్యర్థం అనుకున్నాను. శంకరం ఆపై మాట్లాడకుండా అతని నోటిని కుడి చేత్తో సున్నితంగా మూసింది భవాని. ఇంకెప్పుడు అలా అనుకోకండి. ఎప్పుడు అనుకోను భవాని. నువ్విలా నా పక్కన ఉన్నంతకాలం ఎప్పుడు అనుకోను. భవానికి మాటిస్తున్నట్లు ఆమె చేతిలో చేయి వేశాడు శంకరం. ఎవరో పేషెంట్ని శ్రద్ధగా చూస్తున్న డాక్టర్ కోమలి లోపలికొస్తోన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతూ, ఇదేమిట్రా, కబురు కాకరకాయ లేకుండా వచ్చేసావు అంది. కబుర్లు కావాలంటే చాలా మూటగట్టుకుని వచ్చాను. ఇంకా కాకరకాయలంటావా? కావాలా? మార్కెట్లో ఉంటాయి నవ్వుతూ అన్నాడా వ్యక్తి. ముందు పైకి పద, నేను వస్తున్నాను. రా, వచ్చేవరకు ఇక్కడే కూర్చుంటాను. బావగారేరి? లేరు, ఏదో అర్జెంటు కేసు విషయమై ఎక్కడికో వెళ్లారు. ఆ పేషెంట్ని పంపించేసి అతనితో పైకి వెళ్ళింది కోమలి. ఏంరా, ఇంటి దగ్గర అమ్మా నాన్న కులాసానా? ఒక్కసారి వచ్చిపోరా నాయనా అంటూ బతిమాలతో ఉత్తరాలు రాసిన రానివాడివి నీ అంతటి నువ్వే వచ్చావంటే ఏదో విశేషమే ఉంది అంది నవ్వుతూ కోమలి. ఎందుకొచ్చావంటూ ఏంటి అడగడం? వెళ్ళిపోమంటావేంటి? కోపంగా అన్నాడతను. పొమ్మన్నా పోలేవరా ఇంకా. తమ్ముడి తత్వం తెలిసిన కోమలి అని, ముందు స్నానం భోజనం కానివ్వు, తర్వాత మాట్లాడుకుందాం అంది. అతను స్నానం ముగించొచ్చాడు. తర్వాత భోజనం కావిస్తూ, అది కాదే అక్కయ్య, ఇక్కడ రేపు నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది, అందుకునొచ్చాను అంటూ చెప్పాడు. ఏం ఇంటర్వ్యూ? నువ్వే ఇంటర్వ్యూ ఆఫీసర్వా? అంటే అంటే పెళ్లి చూపుల ఇంటర్వ్యూ ఆఫీసర్వా? నో, రాంగ్, యు ఆర్ రాంగ్. అది కాదు, ఉద్యోగార్థమై. సరేగాని నాన్నేంటో నీకు మ్యాచ్ కుదిరిందని రాశారు. రాశారా? నిజమే, తలంచుకుని అన్నాడు. నీ ఖరీదెంత పలికిందోయ్? నవ్వుతూ అడిగింది కోమలి. అబ్బా, మహా బావగారికి నువ్వేం ఖరీదిచ్చావే ఆ మాటకొస్తే? అయితే ఫ్రీగా కొట్టేసిందన్నమాట ఆ అదృష్టవంతురాలెవరో. సరే, ఆడపడుచు లాంఛనాలవి ఆశ పెట్టుకోవద్దు. అయితే నేనసలు నీ వివాహానికి రావాల్సిన అవసరం లేదంటావు. అదేంటి? తెల్లబోయాడు. ఏమోలే, ఏ సివిల్ మ్యారేజ్ అయినా చేసుకుంటారేమో. లేదులే, కన్యాదాతల వారు పందిరి కింద బాజా భజంత్రులతోనే కన్యనిస్తారట. సరేగాని నువ్వేమో ఆ మధ్యన ఏదో లవ్ అఫైర్ అంటూ రాసావు. ఆ అమ్మాయి వైజయంతి మాలలానో హేమమాలినిలాగానో ఉంటుందని రాసావు. మళ్ళీ ఇంతలో ఏమొచ్చింది? ఏమీ రాలేదు. ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఓహో, మొత్తానికి ఆ అమ్మాయి ఎవరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అతను నవ్వాడు. బావగా నేను కొట్టేసినట్లు కదూ. భోజనం ముగించాడు కబుర్లు చెబుతూనే. గెస్ట్ రూమ్ లో గెస్టులున్నారు గాని నువ్వు మీ బావగారి గదిలో పడుకో అంది తమ్ముడితో కోమలి. మీ ముద్దు బిడ్డలేరి? ఫెడ్లో తను తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్స్, బొమ్మలు గుర్తుకొచ్చి అడిగాడు. అమ్మయ్యా, నాకు ముద్దు బిడ్డలున్నారని గుర్తుకొచ్చినందుకు సంతోషం. కాన్వెంట్కి పోయారు. సరే, కాసేపు నిద్రపోతాను అంటూనే మంచంపై వాలిపోయాడతను. కోమలి అవతలకు వెళ్ళిపోయింది. భవానీ అందరూ ఇంటికొచ్చారు. భవానీకంతా ఏంటో కొత్తగా ఉంది. మళ్ళీ అప్పుడే పునర్జన్మ ఎత్తినట్లుగా ఉంది. ఆమెను చూసి డాక్టర్ కృష్ణ, డాక్టర్ కోమలి కూడా ఆనందించారు. హేమ, ఆంటీ, ఇప్పుడు నేను నీకు కనిపిస్తున్నానా అని అడిగింది భవానీని. కనిపిస్తావమ్మా అంటూ హేమని, బాబుని ఎత్తుకుని ముద్దులు కురిపించింది. ఆ మరుసటి రోజు అందరూ రాజమండ్రి వెళ్లాలని నిశ్చయించుకున్నారు.
మధ్యాహ్నం కాసేపు పడుకుని లేచి మొహం కడుక్కుందామని బాత్రూం వైపు వెళ్ళింది. సరిగ్గా అప్పుడే బాత్రూంలోంచి కోమలి తమ్ముడు బయటకొచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. అరే, మీరిక్కడా? సుజన్ అంది. అరే, మీరిక్కడా? అతను ఆశ్చర్యపోయాడు. ఇది మా అక్కయ్య గారిల్లు. కోమలి మా అక్క. సుజన కనురెప్పలు రెపరెపలాడాయి. అయితే అయితే ఇది మా ఆడపడుచు గారిల్లు. కోమలి మా ఆడపడుచు. అతన్ని అనుకరిస్తూ అంది సుజన. సిల్లి, ఎంతకీ ఇక్కడికి ఎందుకొచ్చారు? అతను అడుగుతున్నంతలోనే భవానీ అటుగా వచ్చింది. మా అక్కయ్య అంది భవానీని చూపిస్తూ. నమస్తే అన్నాడు ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తూ. నమస్తే అని ఎవరు సుజీ అంటూ అడిగింది భవానీ. సుజన చెప్పకుండానే నేను నేను మీ కాబోయే మరిదిని, శ్రీహరి నా పేరు, అవునా అంటూ సుజన వైపు తిరిగేసరికి సుజన అక్కడ లేదు. అప్పటికే బాత్రూంలో దూరి తలుపులు వేసుకుంది. భవానీ నవ్వుకుంది. శ్రీహరి లోపలికి వెళుతుంటే వెనక నుంచి చూస్తుండిపోయింది. శ్రీహరిని అక్కడ చూసి నీలకంఠం గారు కూడా ఆశ్చర్యపోయారు. ప్రసాద్ మట్టుకు హలో, ఎప్పుడొచ్చారు అంటూ పలకరించాడు. ప్రసాద్ కథను బాగా తెలుసు. శంకరంతోటే నీలకంఠం గారితోనే శ్రీహరి చెప్పాడు. కోమలి తన అక్కయ్య అని, ఏదో ఇంటర్వ్యూకి వచ్చినట్లును. శ్రీహరి నీలకంఠం గారికి కాబోయే అల్లుడని తెలుసుకుని రావుగారు ముందు ఆశ్చర్యపోయి తర్వాత సంబరపడ్డారు. ఎంతవరకు స్నేహితులం, ఆత్మీయులం, ఇక మీదట బంధువులం కూడా అన్నమాట అన్నారాయన నవ్వుతూ. కోమలి ఈ సంగతి విని ఏంటర్రా వార్త మీద వార్త ఇలా వినిపిస్తున్నారు అంటూనే ఆనందించింది. అసలు ఈ సంగతి తెలియకముందే సుజన కోమలిని ఆకర్షించింది. మంచి పర్సనాలిటీతో అందంగా ఉన్న సుజన చదువుకొన్నది అయిన ఆమె కోమలికి నచ్చింది. తమ్ముడికి చేసుకుంటే బాగుంటుందని కూడా తట్టింది. అదే నిజమైంది. సుజన తనకు కాబోయే మరదలు. ఆ సంగతి తెలిసాక సుజనను మరింత అపురూపంగా చూసింది. తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆ సాయంత్రం సుజనని భవానీని షాపింగ్కి తీసుకువెళ్ళింది. కారుని తనే స్వయంగా డ్రైవ్ చేస్తూ. సుజనకు భవానీకి చీరలు తీసింది. వాళ్ళిద్దరూ వద్దని ముత్తుకున్నా వినకుండా. తర్వాత చార్మినార్ దగ్గరకు తీసుకెళ్లి మంచి ముత్యాల దండ ఒకటి కొనిచ్చింది సుజనకు. సుజన ఆ అభిమానానికి కబురు పడింది, సిగ్గుపడింది. ఎందుకండి అంది. పర్వాలేదు లేవోయ్, నా తమ్ముడి భార్యకు ఆ మాత్రం కొనతగనా ఏంటి అంది నవ్వుతూ. రాత్రి భోజనాలు అవి ముగించుకుని అందర్నీ సినిమాకి సెకండ్ షోకి తరలించుకుపోయారు కోమలి దంపతులు. పిల్లలు రావుగారు యాదగిరి మాత్రం ఇంట్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వెళ్లారు. సాధారణంగా సినిమాలకి షికార్లకి వెళ్లడానికి తీరికుండదు కృష్ణకి. అందుకని వీళ్ళందరితో కావాలనే సరదాగా ప్రోగ్రాం వేస్తున్నారు. మర్నాడు ప్రయాణమై వెళుతూ నీలకంఠం గారు, మా అమ్మాయిల వివాహానికి మీరు తప్పక రావాలి. మళ్ళీ నేను ప్రత్యేకం వచ్చి చెప్పలేను, శుభలేఖ రాస్తాను అన్నారు రావుగారితో. మీరు వేరే చెప్పాలా? తప్పకుండా వస్తాం అన్నారు రావుగారు. ఏంటో అందరం చెట్టుకొక పక్షిలా అక్కడ విడిపోయాం. మళ్ళీ అందరం ఇలా మీ ఇంట్లో కలుసుకుని ఆనందంగా వెళుతున్నాం అన్నారాయన. రావుగారు నవ్వారు. ఏదోలేండి, జీవితంలో ఎన్నో రకాలు సంఘటనలు, కష్టాలు, ఆనందాలు. చూడండి, సప్తవర్ణాలు కలిస్తేనే గాని ఇంద్రధనస్సు ఏర్పడదు. అలాగే ఈ కన్నీళ్లు, కలతలు, కష్టాలు, ఆనందాలు అన్నీ అనుభవిస్తేనే గాని అది జీవితం కాదు. ఎప్పుడు ఏదొస్తే అది అనుభవిస్తూ పోవడమే మన వంతు. నిజమే మీరు చెప్పింది. మన చేతుల్లో ఏముంది అన్నారు నీలకంఠం గారు. నీలకంఠం గారు భవానీని సుభద్రింటికే ముందు వెళ్ళమన్నారు. శంకరం, భవానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్లారు. సుజన, నీలకంఠం, ప్రసాదు ఇంట్లోకి అడుగు పెట్టారు. ప్రసాదుని చూసి వరలక్ష్మి ఆశ్చర్యపోయింది. దొరబాబులా ఉన్న అతన్ని చూడగానే కళ్ళు చెదిరాయి ఆమెకు. చూస్తూనే అప్రయత్నంగా కులాసాగా ఉన్నావా అంటూ పలకరించింది. ఆ మాత్రానికే కరిగిపోయాడు ప్రసాదు. తను పినతల్లి కోసమని కొన్న చీరలు ఆమెకిచ్చి కాళ్ళకి నమస్కరించాడు. చిన్నప్పుడు తెలియనితనంలో తప్పులు చేశాను పిన్ని, తల్లిగా నువ్వు క్షమించాలి అని అతనంటుంటే వరలక్ష్మి మనసు ఆర్ద్రమై తనకు తెలియకుండానే కంటతడి పెట్టింది. ఒక విధంగా ప్రసాదు రాక భావానికి చూపు రావడం, సుజనకు మంచి సంబంధం కుదరడం ఆమెకు అధిక సంతోషాన్ని కలిగించాయి. ప్రసాదు 4 రోజులున్నాడు. ఆ తర్వాత సెలవులు లేవని చెల్లెళ్ల వివాహానికి వస్తానని చెప్పి తండ్రి చేతిలో కొంత డబ్బు పెట్టి వెళ్లిపోయాడు. 2 నెలలు గడిచిపోయాయి. శంకరంకి హైదరాబాద్లోనే ఓ ప్రభుత్వ సంస్థలో డిజైన్ ఇంజనీరుగా ఉద్యోగం వచ్చింది. పెళ్లి ముహూర్తాలు శ్రావణ మాసంలో కుదిరాయి. శంకరం కోరిక ప్రకారం సుభద్ర ఇంటి ముందు నుంచి నీలకంఠం ఇంటి వరకు వచ్చి తాటాకుల పందిరి వేశారు. ప్రసాదు అసలు షామియానాలు వేద్దాం అన్నాడు. సుభద్ర ఇంట్లోనూ నీలకంఠం గారింట్లోనూ సందడిగా ఉంది. రాత్రి లగ్నం. ఆ రోజు ఉదయం ఇంకా సూర్యుడు ఉదయించలేదు. ఆకాశమంతా వెలిమబ్బు వేసినట్లుగా ఉంది. అప్పుడే నిద్రలేచిన సుజన కిటికీలోంచి బయటకు చూసింది. తూర్పున మబ్బులు లేక ప్రశాంతంగా ఉంది ఆకాశం. అటు నుంచి అప్పుడే అరుణోదయం కాబోతోంది.
పడమర దిశలో మబ్బులు ఆవరించి సన్నగా తుంపర పడుతోంది. ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా కనిపించింది సుజన కళ్ళకు. క్రితం రోజునే భవానిని సుజనని పెళ్లికూతుళ్ళం చేశారు. బొగ్గన చొక్క చెదిరి చెక్కిలంతా అయింది. సుజన అలా చూస్తుండిపోయింది. అంతలోనే పడమర దిశలో ఆ సన్నని మబ్బుల తెరల వెనుక రంగురంగుల ఇంద్రధనస్సు ఉదయించింది. ఆ అద్భుతమైన రంగుల కలయిక, సన్నని మేలిముసుముల మబ్బు తెరలు, బంగారు కాంతులు ఈనుతోన్న సన్నని ఉదయభానుని లేత కిరణాలు కళ్ళకెంతో అద్భుతంగా కనిపించగా, అక్క అక్క లేవవే అంటూ పక్కనే నిద్రలో ఉన్న భవానీని నిద్రలేపింది. భవానీ బద్ధకంగా కళ్ళు విప్పగానే కిటికీ దగ్గర నుంచున్న సుజన పారాణి పాదాలు కనిపించాయి. చూడక్క, అటు చూడు, ఆ దృశ్యం చూడు, ఎంత అద్భుతంగా ఉందో అంది. భవానీ లేచొచ్చి సుజన పక్కగా నుంచుని కిటికీలోంచి చూసింది. నిజమే, ప్రకృతి ఎంత మనోహరంగా, ఎంత సుందరంగా ఉంది. చూడక్క, ఆ మబ్బు తెరలు ఎలా విడిపోతున్నాయో, అంతకంతకు ఆ రంగుల హరివిలు ఎలా కాంతి పుంజుకుంటోందో అంది సుజన సంతోషంగా, సంబరంగా. అవును సుజీ, చాలా అద్భుతంగా ఉంది. ఇంత సౌందర్యాన్ని చూడ్డానికి కళ్ళు లేకపోతే బ్రతుకు వ్యర్థం. పుట్టు గుడ్డిగా జన్మించి చీకటి వెలుతురులకు భేదం తెలియకుండా బ్రతకడం వేరు. కాని కొన్నాళ్లు ఈ ప్రకృతిలో భగవంతుడు సృష్టించిన మహా సౌందర్యం ఎటువంటిదో కొన్నాళ్లు చూసి మధ్యలో అంధకారమైపోతే భగవాన్, ఆ బాధ ఎవరికి, పగవాడికి కూడా వద్దు. వద్దు తండ్రి, వద్దు. రెండేళ్ల ఈ అంధకార జీవితంలో తనువు చాలిద్దామనుకున్న క్షణాలు ఎన్నో. కాని ఏ దేవతలో మనల్ని ఆశీర్వదించారు. సుజీ, ఆ మబ్బు తెరలు తొలగిపోతున్నట్లే మన బాధలు, కష్టాలు తొలగిపోయి ఆ రంగురంగుల మధుర మనోహరమైన ఇంద్రధనస్సులాగానే ఇక ముందు మన జీవితాలు విరుస్తాయి. సుజీ కిటికీ ఓచలను పట్టుకుని అలా చూస్తూ మంద్రస్థాయిలో అవ్యక్తమైన భావమేదో మనసు నింపగా అంది భవాని. ఏదో మధురోహలతో నిలబడిపోయిన సుజన మాట్లాడలేదు. కాని భవానీ మాటలకు సమాధానంగా అవును అవునంటూ ప్రభాత మంగళ పూజా సమయంలో బిందు మాధవస్వామి ఆలయంలో ఘంటారావాలు శ్రావ్యంగా మ్రోగుతూ వినిపించాయి. ఇంతటితో ఇంద్రధనస్సు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.